కఠిన నిజాలు 39. ట్రెండ్ మారింది. ప్రస్తుతం సంప్రదాయమైన పెళ్ళిళ్ళు లేవు. 99% భర్తల్ని లేపేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా భర్తని భార్య చంపడం, లేదా భార్య భర్తని లేపేయడం, వేరొకరితో పారిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఏమాత్రం కనికరం లేకుండా, భర్త, కుటుంబం, పిల్లలు అన్న జాలి, దయ అన్నది కూడా ఎక్కడా లేకుండా ఈజీగా భర్తల్ని విషం పెట్టో, నమ్మించి హనీమూన్కి తీసుకుని అక్కడి నుంచి తమ ప్రేమికుల ద్వారా చంపించడమో చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేవలం పెళ్ళైన 10 రోజులకే భర్తను లేపేసిన మహా సాధ్వి సోనం కథ అందరికీ తెలిసిందే. కావున కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ పెళ్ళి అవసరమా? ఆ వ్యక్తి నిజంగా మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలరా? ఆ వ్యక్తితో కలిసి బ్రతకడం మీకు సంతోషమేనా అన్నది ఆలోచించండి. వీలైనంత వరకు కొత్త సంబంధాలకి మొగ్గు చూపకండి. తెలిసిన వారు, ఎన్నో ఏళ్లగా మీకు పరిచయం ఉన్న సొంత సంబంధాల్లో పెళ్లి చేసుకోవడం ఉత్తమం. పెళ్లి చేసుకోకపోవడం అంతకన్నా ఉత్తమం. పెళ్లి చేసుకొని చచ్చిపోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉన్నంతకాలం హ్యాపీగా, హాయిగా, సోలోగా బతకడం ఎంతో ఉత్తమం అని గమనించగలరు. అందరూ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడం లేదు, కానీ 100కి 99% క్రూరత్వం పెరిగింది. వీలైనంత విపరీత ధోరణులు ఆడవాళ్లలోకి వచ్చేశాయి. మగవాళ్ళు కూడా ఏమీ తీసిపోలేదు. నమ్మిన భార్యను చంపి కుక్కర్లో ఉడికించి కాలవల్లో పారేసిన మహానుభావులు కూడా చాలామందే ఉన్నారు. ఇక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు. ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పెళ్ళి నాకు అవసరమా? ఈ పెళ్ళి చేసుకోవడం వల్ల నేను సంతోషంగా ఉండగలనా? ఇరువురికి కూడా ఈ పెళ్ళి ఇష్టమా కాదా అన్నది 1కి 4 సార్లు ప్రశ్నించుకోండి. కుటుంబ చరిత్ర తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోకండి. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు హతమైపోతారు. అలానే అబ్బాయికి కూడా ఇష్టం లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఏదో విధంగా టార్చర్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కావున అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే ముందు ఈ పెళ్ళి తనకు ఇష్టమా లేదా, తాళి కట్టమంటావా అని ఖచ్చితంగా అడగండి. ఓకే అంటేనే తాళి కట్టండి.